కలకత్తాలో బెంగాల్లోని కలకత్తా బెంగాల్ రాజధాని కలకత్తాలో ఒక సంచలనాత్మకమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు మనకి స్విగ్గీ, జొమాటో ఇట్లాంటివి ఉంటాయి కదా. స్విగ్గీ, ఇన్స్టామార్ట్ అంటే స్విగ్గీ డైరెక్ట్ అయితే ఈ హోటళ్ళతో లింకు, హోటళ్ళకి సంబంధించిన టిఫిన్ల, భోజనాల, బిర్యానీల ఇవి సప్లై చేసేటటువంటిది వాటితో లింక్ అయ్యి. అది కాకుండా ఇన్స్టామార్ట్ అంటే నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటిది వితిన్ మినిట్స్లో తీసుకొచ్చిస్తారు, అర్ధరాత్రి పూట్లైనా తీసుకొస్తుంటారు. అయితే స్విగ్గీ, ఇన్స్టామార్ట్కి సంబంధించినటువంటి ఒక పార్ట్నరు రిలీజియస్ బుక్స్ తీసుకొచ్చి ఇచ్చాడు నా ఆర్డర్తో అంటూ ఒక కస్టమర్ పెట్టినటువంటి పోస్టు సంచలనం సృష్టిస్తోంది. అది కూడా ఇస్లామిక్ విధానాలని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ హిందుత్వాన్ని ద్వేషించేటటువంటిది. కోల్కతాకి సంబంధించి నిన్న మ్యాగీ కొన్నాడట ఒక అతను, ఎగ్స్ మ్యాగీ స్విగ్గీ, ఇన్స్టామార్ట్లో. అయితే తన ఆర్డర్తో పాటుగా తీసుకొచ్చినటువంటి స్విగ్గీ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో, ఇన్స్టామార్ట్ పార్ట్నరు కొన్ని బుక్స్ ఇచ్చాడు. వై ఇస్లాం, ఎందుకు ఇస్లాంని అనుసరించాలి అన్నటువంటి రిలీజియస్ మెటీరియల్ అందులో ఉంది. నేను ఇది ఆర్డర్ ఇవ్వలేదు కదా అని అడిగాను, బట్ ఇది మా సంస్థ ప్రొసీజర్ అని చెప్పుకొచ్చాడు. దాంతో నేను అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను. ఫుడ్ డెలివరీ సర్వీస్ వచ్చేటప్పటికి ఇట్లాంటి మతపరమైనటువంటిది ఏంటి అంటూ ఒకళ్ళు పెట్టినటువంటి పోస్ట్కి సంబంధించినటువంటి వార్త ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నటువంటిది.